హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! కర్రీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉండేటువంటి ఇండియన్ ఫేమస్ కర్రీ అండి. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక మనము చాలామంది చాలా రకాల హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది బయట ఫుడ్ తింటూ ఉంటారు. దీని వలన హెల్త్‌కి చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. కాబట్టి మీరు ఇంట్లోనే నార్మల్‌గా ఇలా గనక ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా అంటే చాలా బాగా హెల్త్ అనేది రికవరీ అవుతుంది. ఇక మనము ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక దీనికోసమైతే ముందుగా మీరైతే సొరకాయనైతే తీసుకోండి. ఇలా సొరకాయనైతే ముందుగా మీరైతే ఇలా తీసేసుకొని, తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చూసారు కదండీ! ఇలా కనుక కట్ చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. ఇక మీరు డైట్‌లో ఉన్నా గానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. ఈ కర్రీని ఎలాంటి డైట్‌లో ఉన్నవారైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కర్రీ వలన మనకెలాంటి నష్టమైతే ఉండదు. హెల్త్‌కి చాలా అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే ఇలాంటి రెసిపీస్ అంటే సోరకాయతో చేసిన రెసిపీస్ తింటే చాలా తొందరగా రికవరీ అవుతారు. కాబట్టి తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఇక మీరు వెయిట్ లాస్ కానీ కావాలనుకుంటే కూడా మీరు ఈ కర్రీనైతే తినొచ్చు. ఎందుకంటే ఇది చాలా బావుంటుంది. హెల్త్‌కి చాలా బావుంటుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలా మీరైతే సొరకాయని చకచకా కట్ చేసుకున్నారంటే మనకు చాలా తొందరగా కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనకు ఈ కర్రీ వచ్చేసి మనకు దేనిలోకి తీసుకున్నా బావుంటుందండి. మనకు రైస్‌లోకి తీసుకున్నా, చపాతీలోకి తీసుకున్నా, పూరీలోకి తీసుకున్నా, దోస ఇలా దేనిలోకి తీసుకున్నా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు తప్పకుండా మీరైతే ఆయిల్‌నైతే చాలా తక్కువగా వాడండి. ఎందుకంటే హెల్త్ చూసుకోవాలి కాబట్టి హెల్త్ బావుంటూనే మనం ఏ పనైనా చేయగలుగుతాం కాబట్టి, మీరు ఆయిల్ అనేది తక్కువగా యూజ్ చేస్తేనే మనకు కర్రీ అనేది బావుంటుంది. హెల్త్ పరంగా కూడా ఆయిల్‌ని మాత్రం మనం చాలా తక్కువగానే వాడాలి. ఇలా మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఒక్కటంటే ఒకటి మీడియం సైజ్‌లో ఉండే ఆనియన్ అయితే వేసుకోండి. ఇలా ఆనియన్‌ని కూడా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. అందులో ఆయిల్‌నైతే వేసుకోండి. ఆయిల్ అనేది తక్కువగా యూజ్ చేయండి. హెల్త్‌కి అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు ఆయిల్‌నైతే తక్కువగా యూజ్ చేయండి. మీరు ఆయిల్‌ని కూడా మీరే తప్పకుండా మీరైతే కొనుక్కొచ్చుకోకండి. మీరే గిన్నెలో వేయించుకొని పట్టించుకుంటే హెల్త్‌కైతే బావుంటుంది కాబట్టి మీరు ఆయిల్ ఎలా ఉంటుందో అనేది మీకు చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి మీరే గిన్నెలో కోకోనట్ ఆయిల్ కానీ పట్టించుకోండి చాలా బావుంటుంది. ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేయండి. చాలా బావుంటుంది. ఇక మీకు అవైలబుల్‌గా ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ప్రిఫర్ చేస్తుంది ఏందంటే మీరైతే తప్పకుండా మీరే స్వయంగా గిన్నెలో వేయించుకుంటే ఆయిల్ అనేది చాలా చక్కగా మనకు వస్తుంది కాబట్టి మనం ఎలాంటి కల్తీ లేని ఆయిల్‌ని వాడితే హెల్త్‌కి కూడా చాలా బావుంటుంది. వెయిట్ లాస్ కావాలనుకునేవారు తప్పకుండా ఈ కర్రీనైతే ట్రై చేయండి. చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. చాలా బావుంటుంది. ఇక మనం డైట్‌లో ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ ఉన్నవారు, హెల్త్ పరంగా ఆలోచించే వాళ్ళు టేస్ట్‌కైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వొద్దండి. ఎందుకంటే మనం ఆరోగ్యం చూసుకోవాలనుకుంటే మరీ టేస్ట్‌కి చూసుకోవద్దండి. ఎందుకంటే ఇలా మనం బయట తినే జంక్ ఫుడ్స్‌లో చాలా అంటే చాలా కెమికల్స్ లాంటివి కలిపేస్తుంటారు. దాని వలన హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి కాబట్టి అలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే న్యాచురల్‌గా చాలా సింపుల్‌గా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి.
చూసారు కదండీ! చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ కర్రీనైతే పూరీలోకైతే తీసుకోండి ఇంకా బావుంటుంది. పూరి, చపాతీలోకి బావుంటుంది. ఇలా మీరైతే చక్కగా సొరకాయలనైతే కలుపుకున్న తర్వాత ఇలా సాల్ట్‌నైతే వేసుకోండి. మనకు సొరకాయలో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్‌ని వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మార్వడి మెంతిని కూడా వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకున్నారంటే మనకు సొరకాయ చాలా చక్కగా తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదండీ! మనం పసుపును కూడా వేసాం కాబట్టి చక్కటి కలర్ కూడా వచ్చేసింది. చాలా బావుంటుందండి. మనం సాల్ట్‌ని వేసాం కాబట్టి మనకు ఇలా వాటర్ అనేటివి వచ్చేసి చాలా చక్కగా సొరకాయలైతే ఉడికిపోతున్నాయి. ఇక ఆ తర్వాత ఒక గిన్నె వంతుగా మనమైతే బీరకాయలని కూడా తీసుకోండి. బీరకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇలా మీరైతే బీరకాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనకు ఈ సొరకాయలతో పాటే మనకు బీరకాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి. మనకు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ అనేటివి కాస్త వస్తాయి కదండీ! ఇక అదే వాటర్‌లో మనకి బీరకాయ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఎవ్వరైనా సరే మనకు హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునేవారు తప్పకుండా మీరైతే ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు అని అనుకునేవారు మీరు ఏ కర్రీ చేసినా కానీ తప్పకుండా అందులో వాటర్‌నైతే వేసుకోవాలండి. వాటర్ వేయని కూరలు కనుక తింటే హెల్త్ ఇష్యూస్ తప్పనిసరిగా వస్తాయి. 100కి 100% చెప్తున్నాను. మీరు ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా గానీ మినిమమ్ అందులో వాటర్ ఉండేట్లు చూసుకోండి. వాటర్ లేకుండా ఓన్లీ ఆయిల్ వేసి ఆయిల్‌లోనే ఫ్రై చేస్తూ అలాంటి ఫుడ్‌ని తిన్నారంటే మీకు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత మీరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి మీరు హెల్త్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ముందే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నారంటే మీకు తర్వాత చాలా బావుంటుంది. ఇక ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకోండి. సాల్ట్‌ని వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇక మీరు ఈ రెడ్ చిల్లీ పౌడర్‌ని, సాల్ట్‌ని కూడా మీరు ఎక్కువగా తినేవారైతే గనక కాస్త తగ్గించే వేసుకోండి. ఎందుకంటే ఇవి కూడా మనము మీడియంగానే వేసుకొని తినాలండి. మనం ఫుడ్‌ని ఫుడ్‌లాగా తింటేనే మనకి హెల్త్ పరంగా చాలా బావుంటుంది. టేస్ట్ పరంగా మీరైతే అస్సలు చూడొద్దు. మనం ఆరోగ్యం కోసమే ఫుడ్‌ని తింటాం కాబట్టి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనకు ఉప్పు, కారం కూడా తగ్గించి వేసుకోవాలి. అలాంటి మసాలాలు కూడా వేసుకోకుండా తినాలి. అప్పుడే బావుంటుంది. మీరెప్పుడైనా మసాలాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అనిపిస్తే మాత్రం వీక్లీలో వన్స్ వేసుకుంటే సరిపోతుంది. కానీ, ప్రతిరోజు ఎక్కువగా ఆయిల్ వేస్తూ, ఎక్కువ మషాలాలు యాడ్ చేస్తూ ఎక్కువ ఉప్పు, కారంలు యాడ్ చేస్తూ తిన్నారంటే హెల్త్ ఇష్యూస్ తప్పనిసరిగా వస్తాయి. సొరకాయ అనేది మనకు చాలా అంటే చాలా బెటర్ అండి. హెల్త్‌కి చాలా మంచిది. చాలామంది ఈ సొరకాయనైతే తినరు కానీ ఆరోగ్యం పరంగా చాలా బావుంటుంది. మీకు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినా మీకు దీని గురించి చాలా రిజల్ట్ అయితే వస్తాయి. బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ సొరకాయ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకొని న్యాచురల్‌గా చాలా సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. కర్రీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరైతే ఇందులో వాటర్‌నైతే తప్పకుండా యాడ్ చేసేయండి. మనం 2 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేశామంటే అందులో 1 గ్లాస్ వాటర్ వరకు ఇంకిపోయే వరకు అలా ఉంచి ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మనకు చక్కటి గ్రేవీ లైట్ గ్రేవీ వస్తుందండి. మనం ఎలాంటి ఈ పేస్టులు వేయలేం కాబట్టి మనకిలా జస్ట్ అలా స్మాష్ చేసామంటే లైట్ గ్రేవీ వస్తుంది. ఇక మనం ఆ గ్రేవీని
పూరి, చపాతీ, రైస్ ఎందులోకి తిన్నా బావుంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఈ వీడియోని కనుక ఇండియాలో చూస్తున్నట్లయితే ఇండియన్సే అయితే తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి. ప్రతి ఇండియన్స్ మా వీడియోని చూసిన వారైతే లైక్ చేసి మా ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.